హలో ఎవ్రీవన్. పనులు ప్లానింగ్గా పద్ధతిగా అలవాటు చేసుకోవాలనుకుంటే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళ కోసం ఈ వీడియో అయితే 100% బాగా యూజ్ అవుతుంది. మన పనులు టైంకి కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మనం రోజు లేచే కంటే ఒక గంట ముందు లేస్తే పనులన్నిటివి వాటంతట అవే అయిపోతాయండి. అందుకని నేను మార్నింగ్ 5 గంటలకి 5:30కి ఇలా లెగటం అలవాటు చేసుకున్నాను. అలా లెగటం వల్ల నేను ఇంట్లో ఏ పనులైనా సరే పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేసుకోగలుగుతున్నాను. మన పనులు పద్ధతిగా చేసుకోవాలని ఒక చిన్న ఆలోచన ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలండి. మనం పొద్దున్నే లేగంగానే మాత్రం ముందుగా బ్రష్ చేసిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేయాలి. తర్వాత బయట డోర్ ఓపెన్ చేసి ముందుగా అయితే నేను విండోస్ ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత బయట డోర్ ఓపెన్ చేస్తాను. ఇంకా బయట క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఇంటి బయట నీట్గా ఉంచుకుంటామో ఇంట్లో ప్రతి మూల ప్రతి వస్తువు నీట్గానే ఉంచుకోవటం మనకి ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. అందుకనే నేను ముందుగా బయట శుభ్రంగా తుడుచుకొని కడిగి ముగ్గులు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. మార్నింగ్ 5:35కి ఇలా లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు బయట అనేటివి క్లీన్గా శుభ్రం చేసేసుకొని ముగ్గు పెడతాను. ఇంటి ఎదురుగా అయితే పెయింటింగ్ ఉంది. తులసం దగ్గర అయితే బియ్యం పిండితో ముగ్గు పెడతాను. మొక్కలన్నిటికి ఈవినింగ్ అయితే వాటర్ వేస్తానండి. ముందుగా అయితే బయట పని చేశాను అనుకోండి, ఇంకా బయట పని ఏది పెండింగ్ ఉండదు. అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇంట్లో రూమ్స్ మొత్తం అయితే నీట్గా ఊడ్చుకుంటానండి. 2 రోజులకు ఒకసారి మాప్ పెడతాను కాబట్టి డైలీ మార్నింగ్ ఒకసారి నీట్గా తుడిచేస్తే సరిపోతుంది. నిన్నటి బట్టలు ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు సర్ఫ్ వాటర్లో అయితే నానబెడతాను. అన్నీ ఈ టైం కల్లా అయితే బయట శుభ్రం చేయటం, ఇల్లు శుభ్రం చేయటం, బట్టలు నానబెట్టడం, ఈ 3 పనులు అయిపోతాయి కదా. ఇంకా ఈ 3 పనులు ఇక ఈ రోజు అయితే చేయవలసిన అవసరమే ఉండదు. ఈవినింగ్ ఒకసారి ఇల్లు ఉడ్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ అయితే చేసుకుంటాను. మార్నింగే పనులన్నీ చేసుకోవాలి కాబట్టి టైంకి కంప్లీట్ అవ్వాలనుకుంటే ప్రతి ఇళ్ళకి 3 అలవాట్లు ఉంటే సరిపోతాయండి. ఒకటి ఏంటంటే లెగంగానే ముందు బ్రష్ చేసే అలవాటు, బ్రష్ చేసిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేయడం. ఇంకా రెండవది ఏంటంటే ఇల్లు ఎప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవటం. మూడవది పొద్దున్న దేవుడికి పూజ చేయటం. ఈ 3 గనక 7 చేసుకున్నాం అనుకోండి, అన్నీ చక్కగా టైంకి వాటంతటా అవే అయిపోతుంటాయి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే నా లైఫ్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా రాగి జావ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను నా మార్నింగ్ రొటీన్ ఒక పద్ధతిగా ప్లానింగ్గా చేసుకుంటాను. అదే నేను 6:30కి లేదా 7:30కి లేచి అలా హడావిడిగా అంటే ఇంట్లో బయట ఏవి క్లీన్ చేయకుండా, దేవుడికి పూజ చేయకుండా, బట్టలు నానబెట్టకుండా ఆ పనులు మొత్తం అలానే ఉంచేసి టిఫిన్ చేయడానికి కూడా టైం కూడా లేకుండా బయట నుంచి తెప్పించి ఈ పనులన్నీ అలానే ఉంచుకొని ఒక ఫోన్ తీసుకొని అలా కూర్చుంటే ఇంట్లో ఉండే వాతావరణాన్ని నా ఊహల్లో కూడా నేను ఊహించుకోలేను. ఉదయం కొద్దిగా కష్టంగా అనిపించినా సరే ఉదయం మాత్రం అన్ని పనులు ఇష్టంగానే చేసుకుంటాను. ఆ వాతావరణం మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మార్నింగ్ అయితే నాకు టీ తాగాలనిపిస్తే టీ తాగుతాను, లేకపోతే ఇంకా డైరెక్ట్గా రాగి జావ తాగుతున్నాను. ఈ మధ్య టీ తాగడం అంతగా మానేశాను. ఈవినింగ్ ఒకసారి టీ తాగుతున్నానండి. అండ్ నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాను. ఇక్కడ 2 బాదం పిక్కలు అయితే పీల్ తీసి అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను. అండ్ అలాగే ఒకటి పల్లి పట్టి అంటే చెక్కి అంటారు కదా, ఇది వేసుకున్నాను. ఒక గ్లాస్లో అయితే రాగి జావ వేసుకుంటున్నాను. బెల్లం తురుము వేసుకొని తాగితే టేస్ట్ బాగుంటుంది. బెల్లం తురుము ఇష్టం లేని వాళ్ళు మజ్జిగ కానీ నిమ్మకాయ కానీ వేసుకొని తాగితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా రాగి జావ తాగేసిన తర్వాత వంట రూమ్ అంతా ఒకసారి నీట్గా తుడిచేస్తానండి. బట్టలు నానబెట్టాను కదా, అవి కూడా వాష్ చేసేసి ఆరేసేస్తాను. కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏమైనా గిన్నెలు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ అయితే సింక్లో వేసేస్తాను. ప్లాట్ఫామ్ అంతా ఒకసారి నీట్గా ఒక క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది. ఇంకా నైట్ టైం అయితే మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తాను, కౌంటర్ టాప్. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం కదా, అక్కడక్కడ చెత్త పడిపోతూ ఉంటుంది. అందుకనే ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా వంట అయిపోయిన తర్వాత తుడిచేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ టీవీ ఆన్ చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతాను, సాంగ్స్ పెట్టుకుంటాను, లేకపోతే ఏమైనా మూవీస్ కానీ. ఎక్కువగా నేను సాంగ్స్ పెట్టుకుంటాను. కొంచెం మార్నింగ్ అయితే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. వంట చేసేటప్పుడు కూడా నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పని ఏంటి అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చేసే పనులు మాత్రం హడావిడి లేకుండా నిదానంగా చేసుకుంటానండి. పనులేవి లేనట్టుగానే ఉంటాయి, కానీ ఏదో ఒక పని అనేది కనిపిస్తూనే ఉంటుంది. సింక్లో గిన్నెలు ఉన్నాయి కదా, అవి కూడా నీట్గా క్లీన్ చేసి అయితే డిష్ డ్రైనర్లో పెడతాను. వాటికన్నా ముందు నేను నైట్ వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేశాను కదా, అవి కూడా పక్కకు తీసేసి అవి వార్డ్రోబ్లో అయితే నీట్గా సర్దుకుంటాను.
అసలు మనం హ్యాపీగా ఉండాలంటే గనుక మనం చేయటానికి చేతి నిండా పని ఉండి, మనం ఇష్టంగా బాధ్యతగా ప్రేమగా చూసుకోవటానికి మన అనుకునేవారు ఉండి, అలానే ఏదైనా సరే సాధించాలని ఒక చిన్న తపన ఉంటే గనుక మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటామండి. ఎందుకంటే ఈ 3 పనుల్లో ఇచ్చే సంతోషం ఇంకా ఏ పని ఇవ్వదు కాబట్టి. మనము ఇవన్నీ మనంతట మనం అనుకున్నాం కాబట్టే పర్ఫెక్ట్గా చేస్తాము. అలానే ఈ పనులు చేయటం వల్ల మనకంటే మాత్రం మన ఫ్యామిలీలో ఇంకెవ్వరూ హ్యాపీగా ఉండరు. కానీ ఇప్పుడైతే 10 తర్వాత ఇంట్లో ఏ పనులు కనిపించవండి. కానీ ఇంత ఖాళీ టైంలో కూడా పనులున్నాయా అని చూసుకుంటాను. అంటే పనులు చేయాలని కంపల్సరీ కాదు. ఏ పనైనా సరే ఇల్లన్న తర్వాత, సంసారం అన్న తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి పనులే నేను చేసుకుంటూ ఉంటాను. అంటే ఈ పనులు ఒకే రోజు చేయకపోయినా సరే, రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే, లేక నెక్స్ట్ డే అయినా సరే ఒక్కొక్క పని లేదా 2 పనులు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న పనులే ఈ టైంలో చేసుకుంటాను. కూరగాయలు సర్దటం కానీ, టీవీ దగ్గర నీట్గా క్లీన్ చేయటం కానీ ఇలాంటి పనులు చేస్తాను. ఇంకా ఈ చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత అయితే కరెక్ట్గా 12 గంటలకి వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మా అన్నయ్య మార్కెట్ నుంచి అయితే పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చారు. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అయితే బాక్స్లో కట్ చేసి సపరేట్గా అయితే ఇక్కడ బాక్స్లో అయితే సెట్ చేసేసాను. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా చెత్త ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఒక కవర్లో వేసేస్తాను. ఎప్పటికప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ అయితే నీట్గా ఉంచుకుంటాను. ఇలా నీట్గా ఉంచుకుంటే నాకు అసలు చాలా మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఈరోజు లంచ్ కోసం అయితే కోడిగుడ్ల నీటట్ కూర అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల పొడి, కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఎగ్ అనేది అందులో డైరెక్ట్గా ఇలాగా బీట్ చేసి అయితే వేసేసుకోవాలి. కోడిగుడ్డు అనేది డైరెక్ట్గా కొట్టుకొని సిమ్లోనే 2 వైపులా 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుంటే కోడిగుడ్డు నీటట్ కూర అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇలా ఎప్పుడూ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వంట అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను. ఎప్పుడో మార్నింగ్ 5 గంటలకు అలా లేస్తూ ఉంటాను కదా. ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ అయినా నిద్రపోతే కొంచెము రిలాక్స్గా ఉంటుంది. ఇంకా నిద్రపోయే ముందు అయితే రేపటికి ఏదైనా టిఫిన్కి సరిపడే రుబ్బు ఉందా లేదా అని ఫ్రిడ్జ్లో చూసుకుంటాను. లేదనుకోండి రేపు మార్నింగ్ టిఫిన్స్ కోసం కావాల్సిన పప్పు అనేది నానబెడతాను. అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఈ పప్పులు అనేటివి బాగా నానిపోతాయి కదా. ఇంకా ఈవినింగ్ అయితే నేను శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ ఉతికిన బట్టలు ఉంటాయి కదా, అవి నీట్గా మడతపెట్టి వార్డ్రోబ్లో పెట్టుకుంటాను. వీడియోలో చూస్తున్నారు కాబట్టి వీడియోలో మొత్తము డే మొత్తం పని చేసినట్టుగానే ఉంటుందండి. కానీ రియల్ లైఫ్లో మాత్రం పనులు అనేటివి చాలా ఈజీగా కొద్ది టైంలోనే అయిపోతాయి. ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ ఒక యూట్యూబ్ రన్ చేస్తున్నానంటే కనుక నేను ఒక పని అనేది పద్ధతిగా ప్లానింగ్గా చేసుకుంటున్నాను కాబట్టే ఇన్ని పనులు అనేటివి యూట్యూబ్తో పాటు రన్ చేయగలుగుతున్నాను. ఇప్పుడైతే ఇల్లు అనేది ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి బయట వాకిలి ఇవన్నీ అయితే శుభ్రంగా ఊడ్చుకుంటే సరిపోతుంది. ఇల్లు అనేది నేను 5 లోపే ఊడ్చేస్తాను. ఇంకా 5 తర్వాత ఇంట్లో లైట్లు వేయాలి కదా. లైట్లు వేయకముందు ఇల్లు అనేది ఊడకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే 5 లోపే ఇల్లు అనేది నీట్గా ఊడ్చేసుకొని ఇంకా ఇంట్లో లైట్లు అనేవి వేస్తాను. ఇంకా ఇప్పుడైతే టీ కానీ కాఫీ కానీ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతాను. ఏదైనా సరే కొంచెం రిలాక్స్ అవ్వడానికి టీ కానీ కాఫీ కానీ ఈవినింగ్ టైమే ఎక్కువగా తాగుతానండి.